शिवाय गुरवे नमः। 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 అధ్యాత్మ యోగమును ఆచరించటం వలన ఆత్మను తెలుసుకొని జ్ఞాని హర్షశోకాలను వదిలేస్తాడు. తెలుసుకుని అంటే ఇక్కడ ఆచరణ పెట్టి వాడే జ్ఞాని. కేవలం తెలుసుకోవటం ద్వారా సాధించేది ఏమీ లేదు, ఆచరణలో పెట్టడం వలనే. ఇక్కడ నిన్న చెప్పినట్టుగా ఎవరికి అనుకూలంగా వారు దాని అర్థాలను గ్రహించి కొంతమేర ఆచరణ పెట్టి మిగతాది పెట్టకపోతే అది ఆత్మయోగం కాదు. ఆత్మ అప్పుడు తెలియబడలేదు, కేవలము పుస్తకంలో చదివినట్టుగా సరే గురువులు చెప్పినప్పుడు వినటం మాత్రమే. ఇప్పుడు ప్రదేశమో ఒక దాని గురించో ఎవరో చెప్పగా విని ఆహా అన్నంత వరకే. ఆ ప్రదేశాన్ని స్వయంగా చూసినప్పుడు లేదా వస్తువు అయితే దాన్ని అలా అంటే స్వయంగా అనుభూతి పొందిన వాడైతే దాని గురించి స్పష్టంగా అనండి నిర్దిష్టంగానే చెప్తారు. ఇది కూడా అంతే, ఆత్మని స్వయంగా తెలుసుకున్నవాడు మాత్రమే ఈ హర్షశోకాలను విడిచిపెట్టగలుగుతాడు. లేకపోతే నాది నాది అని ఎప్పుడు ఏడిపే. ఇక హర్షము అంటారా, ఎంతసేపు హర్షం ఉంటుందో మీ అందరికీ అనుభవమే, ఇక్కడ ఏమీ సందేహం లేదు. కాబట్టి ఇక్కడ హర్షశోకాలను వాడు విడిచివేస్తాడు అంటే సత్యం తెలిసిన తర్వాత దేని గురించి ఏడుపు, దేని గురించి ఆనందం, ఏది అక్కర్లా. అక్కడ ఆనందము అక్కర్లేదు, ఏడుపు అక్కర్లేదు. కాబట్టి ఈ విధంగా ఎవరైతే ఆ ఆత్మని ఆచరణలో పెడతారో అంటే తెలుసుకున్న దాన్ని, అంతేగాని అనుకూలంగా కొన్నిటిని ఆచరణలో పెట్టడం, కొన్నిటిని పట్టుకుని ఉండటం కాదు. అలాగానే అనుకూలంగా అంటే ఈ బాహ్య ప్రపంచంలో వ్యవహారాలని విభజించుకోవటము ఆధ్యాత్మ యోగము కాదు, ఆత్మను తెలుసుకోవటం కాదు, జ్ఞాని లక్షణము కాదు. మోహశోకాలు పోలేదంటేనే మీరు అర్థం చేసుకోవాలి. మీకు ఇంకా దేని పట్లైనా సరే, అది మీరు ఏదైనా సరే లేస మాత్రమైనా అని చాలా సార్లు బోధలో చెప్పబడి, దేని పట్ల అయినా సరే మీకంటూ ఒక అభిప్రాయం ఉంటే మీ పట్ల మీకున్నా కూడా, మీ దేహం పట్ల కావచ్చు, మీ అభిప్రాయాల పట్ల కావచ్చు, ఏదైనా సరే బాగా గుర్తుపెట్టుకోండి. మీకంటూ ఒక నిశ్చిత అభిప్రాయం లేస మాత్రమైనా సరే, చిన్నదైనా సరే, ఫీలింగ్స్ అనుకోండి ఏదో క్షణకాలం వచ్చిపోవటం అది వేరే విషయం, అది పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఒక మనసు చివుక్కుమందని చిన్న చిన్నది అది పర్వాలేదు, వెళ్ళిపోతుంది, అది మిమ్మల్ని బాధించటం లేదు. మీ ఫీలింగ్ ఏదైనా సరే ఒకటి అనిపించవచ్చు, అనిపించినది ఎక్కువగా ఆ కాసేపు ఒక సెకండ్ అనిపిస్తుంది, కాసేపు కూడా కాదు, ఒక సెకండ్ ఇలా చేస్తే బాగుండు అని ఒక స్ఫురణ లాగా వచ్చింది. వచ్చిందాన్ని అమలు చేస్తారా చెయ్యరా అనేది ఆలోచన. దాని గురించి బుర్రలో ఓ అరగంట గంట పావు గంట ఇది చెయ్యరా, ఇది ఉన్నది అంటే మోహము శోకము ఉన్నట్టే. కాబట్టి ఇక్కడ మీకు అర్థమవుతుంది, ఎవరికి వాళ్లే సాక్షులు, అందుకనే ఎవరి మనస్సు వాళ్ళదే. కాబట్టి ఇక్కడ సాక్షిత్వం వేరే వాళ్ళు పుచ్చుకోక్కర్లా. నువ్వు అలా ఉన్నావు ఇలా ఉన్నావు అని అంటం ఎందుకు, మీ సంగతి మీకు తెలీదా, మీ శుచి శుభ్రతలు మీకు తెలియవు, ఇది అంతే. కాబట్టి ఇక్కడ మోహశోకాలు ఎవడైతే ఆచరణలో పెట్టి సత్యాన్ని గ్రహిస్తాడో వాడు మాత్రం వదలగలుగుతాడు అని. లేదా వాడు పట్టుకుంటాడు, చెప్పాను కదా, అనుకూలంగా అర్థాలను మార్చేసుకుని జైమిని మహర్షి లాగా
అతను ఏం చేశాడు, అతనికి అద్వైతం వంట పట్టింది కాదని, కానీ అతనికి భయం పట్టుకుంది. అయ్య బాబా ఇప్పుడు నేను ఇవన్నీ అంటే సరైన అర్థం గ్రహించినప్పుడు ఇలాంటి అనర్థాలు జరుగుతాయి. అందుకని తను భోగాలు వదలకుండా ఉండటం కోసమని దాని అర్థాలను మార్చేసి చెప్పుకున్నాను. పరమసత్యం అర్థం కాలేదు. అక్కడ అద్వైతం లేవి, నిన్ను భోగాలు అనుభవించడం లేదు, లేకపోతే ఏది చేయొద్దాం లేదు, అడవిలో పోయి కూర్చోమని చెప్పలేదు. నిశ్చిత అభిప్రాయం ఉండకురా, బాహ్య ప్రపంచం యందు ఏదైనా సరే, నువ్వు అనుభవించేదైనా సరే, ఏదైనా సరే, పొందవలసిన దాని గురించి కానీ పొందే దాని గురించి కానీ, ఆల్రెడీ పొందినవో పొందలేదో ఇలాంటి ఏది లేదు. ఏ అభిప్రాయం నీకు లేకుండా ఉన్నప్పుడు మాత్రమే అది అసలైన జ్ఞాని లక్షణం అవుతుంది. ఇది తెలుసుకున్నవాడు ఇక హర్ష శోకాలను పొందడు. కాబట్టి అసలు సూక్ష్మం గ్రహించి ఆచరణలో పెట్టాలి. అసలు సూక్ష్మం అంటూ ఏముంది అక్కడ, వేరే ఏం లేదు. ఉన్న ప్రపంచం అంతా మిథ్యా ప్రపంచమే, అంతా నశించేది. ఈ ఏదైతే నేను, నా అభిప్రాయాలు, నా వాళ్ళు ఇవి అన్ని పెట్టుకున్నారో నేనుతో, నేనునే నశించాక అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయండి? మీరే పోయాక మనవాళ్ళు ఉన్నారా, మనవరాళ్ళు ఉన్నారా, బంధాలు ఉన్నాయా, ఇల్లు వాకిళ్ళు ఉన్నాయా, అసలు ఏమున్నాయి? ఈ నేను నశిస్తుందని తెలిసి కూడా ఎప్పుడు నశిస్తుందో కూడా తెలియదు మీకు. పోనీ ఫలానా అని కూడా తెలిస్తే పోనీ తాపత్రయపడిన అర్థం ఉన్నది. ఏదో పరీక్షిత్ మహారాజుకి 7 రోజుల్లో ప్రాణం పోతుందని, ఆ రోజుల్లో శాపం ఫలించేది కాబట్టి ఆయనకు తెలిసింది. తెలిసి ఏదో ప్రయత్నాలు చేశాడు. ఆ ప్రయత్నం సఫలం అవుతుందా లేదా అన్నది అతనికి కూడా అనుమానమే కదా. ఎంత ఒంటి స్తంభం మేడ కట్టుకున్నా, ఎలా పెట్టుకున్నా పోయే ప్రాణం పోనే పోయి. ఎంతమంది డాక్టర్లను చుట్టూ పెట్టుకున్నా, నువ్వు ఎన్ని రకాలుగా ఏది చేసినా ప్రాణం ఎలా పోతుంది అంటే అక్కడే అర్థం చేసుకోవాలి. ఆత్మ అనేది ఒక వస్తువు కాదు, నీకు కనపడదది. నీలో ఎలా ప్రవేశించిందో నువ్వు చెప్పలేవు, నీలోంచి నిష్క్రమిస్తోందా ఎలా చెప్పలేవు. కాకపోతే శరీరానికి 9 ద్వారాలని చెప్పారు, ఇలా ఇలా పోతుందిరా ప్రాణం అని పెద్దవాళ్ళు ఏదో చెప్పారు. కాబట్టి అవి మూసేస్తాను అంటే నిజంగానే పోతాం. కాబట్టి ఏది ముయ్యడానికి లేదు. ఏమంటే ప్రాణం పోయకుండా అవి మూసుకుంటానండి అంటే ముక్కు మూసుకుంటే ఏమైపోతావు? అది అందువలన అది ఏది బ్రహ్మం అంటేనే అది. అంటే అఖండమైన అద్వితీయమైన బ్రహ్మం నువ్వురా అని చెప్తూ ఉంటే, పరిమితికి లోబడి దేహం నేను, వస్తువులు నావి అని హర్ష శోకాలు పొందుతున్నారు. ఇంకా ఏదో సాధించాలి, ఎవరినో ఉద్ధరించాలి, ఇంకా ఏదో మంచి పేరు కావాలి, అందరూ ప్రతి వాళ్ళు అనుకోవాలి. మొన్న ఎవరన్నారు కీర్తి ప్రతిష్టలు అని. ఎవడి కీర్తి ప్రతిష్టలు? అవి చాలా బరువు అండి. మంచి కోసం తాపత్రయపడటం అనేది కూడా చాలా భయంకరమైన విషయం. నువ్వు మంచిగా ఉండు అంతే, వాడు అనుకోవాలి, వీడు అనుకోవాలి, వాడు మెచ్చుకోవాలి అని అనుకోవడమే నీకు పెద్ద తలకైంది. ఎందుకంటే వాడు మంచి అనుకుంటే ఏమిటి? వాడ నిన్ను మంచి అన్నవాడు అదే నోటితో రేపొద్దు నిన్ను చెడ్డవాడు అని తీరుతాడు. అసలు ఎందుకంటే వాడి గురించి వీడి గురించి, నువ్వే బ్రహ్మన అంటే నువ్వే అఖండమైన అద్భుతమైన మంచివాడు, మళ్ళీ ఇంకోటి నిన్ను మెచ్చుకోవటం ఎందుకు? అగ్ని చాలా బాగుందని ముట్టుకుంటాడు ఎవడన్నా? ఎందుకంటే బ్రహ్మమైన వాడికి అవతల వాడు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా తిట్టినా పెద్ద బాధ ఉండదు, నవ్వుకుంటాడు వాడు. అన్నిటికీ మెచ్చుకున్నా నవ్వుతాడు, తిట్టినా నవ్వుతాడు, గొడవ లేదు కదా. ఇప్పుడు చూడండి, ఒకడు మెచ్చుకున్నాడని అయ్యో వాడికి మళ్ళీ మెచ్చుకోలేదని ఏడుస్తాడు, తిట్టాడని ఏడుస్తాడు. ఇవి అవసరమా హర్ష శోకాలు? అందువలన సూక్ష్మం ఏమిటి? అన్ని నశించేవే. నశించేదాన్ని పట్టుకుని ఏడవటం ఎందుకు? ఆనందపడటం ఎందుకు? రెండు అక్కర్లేదు. నశించేది పువ్వు చూశారు, తెంపారు, ఆహా ఓహో అన్నారు. ఎంతసేపు ఉందండి పువ్వు? నువ్వు మీరు ఫ్రిడ్జ్ లో పెట్టినా, ఇంకోటి చేసినా, లేపనాలు పూసినా ఇంకా దాని అందం ఏముంది? అప్పుడు పైగా అనుకుంటే మటుకు ఏమన్నా ప్రయోజనమా? ఏది లేదు. ఇలా ప్రపంచంలో ఏదైనా అంతే. కాబట్టి మనకు అనుకూలంగా అర్థాలు మార్చేసుకునో లేకపోతే మన జీవన శైలిని మార్చేసుకుంటాము అంటే నష్టపోయేది ఏమిటి? కాబట్టి అంటే ఇక్కడ మూర్ఖంగా కూడా ఆలోచించవచ్చు, ఏం పర్వాలేదండి జన్మలే కదా పొందనివ్వండి, దానికి ఏముందండి, దాన్ని కష్టపడి పొద్దున్నే లేచి ప్రవచనాలు వినక్కర్లేదు, ఏది ఆచరణ పెట్టక్కర్లేదు. మళ్ళీ తర్వాత నాకు అద్వైతం తెలుసని డైలాగులు కొట్టక్కర్లేదు. వాచా వేదాంతులకి ఎందుకండి ఉండటం? ఉంటే ఆచరణ చేసి పూర్ణత్వం పొందాలి. ఆకలేసినాడు పూర్ణంగా తింటే వాడు అమ్మాయ అంటాడు,
అంతేగాని కొంచెం ఆకలి తిని తర్వాత వాడు ఏదో పెడతాడంటే అని కొంచెం ఆకలి తిని ఉన్నాడు అనుకోండి, వాడు పెట్టకపోతే వాడు అప్పుడు దొరికిన దాంతో ఎంత దొరికిందో కనీసం అంత తిని కాస్త అయినా ఆకలి తీర్చుకుంటాడు, తెలివిగలవాడు. లేనివాడు ఇగో ఇలాగే ఉంటాడు, గోడ మీద పిల్లి వాటం ఎటు తూకాలా అని. ఇటు అవసరమైతే ఇటు, అటు అవసరమైతే అటు దూకుతూ ఉంటాడు. ఎన్నాళ్ళు దూకుతాడండి? ఓపికేది? శరీరం నీకు ఎప్పుడు సహకరిస్తుందా? నీ బుద్ధే నీ మాట వినదు, ఇంకా నీ దేహం ఎలా వింటుందండి? నీ బుద్ధి నీ ఇష్టం వచ్చినట్టుగా కదా. అయ్యో బుద్ధి పని చేయలేదండి అప్పుడు అది ఇదని ఎన్ని డైలాగ్. సరే, ఇలా బాహ్య ప్రపంచంలో ఇంతే అని చెప్పడానికి లేదు. నీ అభిప్రాయాలు కూడా అంతే, నీ నిశ్చిత అభిప్రాయాలు కూడా ఇవాళ ఉన్నది రేపు రేపు వరకు ఎందుకండి, 2వ సెకండ్ లో మారిపోతుందో లేదో నీకే తెలియదు. కాబట్టి ఆధ్యాత్మ యోగాన్ని ఆచరించటం వలన ఆత్మను తెలుసుకొని జ్ఞాని హర్షశోకాలను వదిలేస్తాడు. ఈ ఆత్మ సర్వ ప్రాణులలో గూఢంగా ఉంటూ అందరికీ గోచరించదు. ఏకాగ్రము మరియు సూక్ష్మమైన బుద్ధితో సూక్ష్మదర్శులై చూస్తేనే కనిపిస్తుంది. దాన్ని అనుభవించవలసిందే, అంతే తప్ప ఆహా ఉంది అని, ఉంది అనేది నిర్వివాదాంశం, అందులో అసలు వాదనలకు తావేలేదు. అందుకనే అది ఎలా నీలోకి వచ్చిందో ఎలా పోయిందో నువ్వు తెలుసుకోలేవు. ఒక గుండె ఆగిపోయిందనో, ఒక ఏంటంటే డాక్టర్లు బాహ్యం మీద చూస్తారు కాబట్టి, డాక్టర్లు కాదు ఎవరికైనా కొంచెం గుండె కొట్టుకుంటుందా లేదా, వాడు ఫస్ట్ చూసేది ఏంటండి, గుండె కొట్టుకుంటుందా లేదా, లేదా ఊపిరి ఆడుతుందా లేదా చూస్తాడు. అంటే వాడికి గోచరించేదే వాడు చూసి చెప్పగలుగుతాడు, అంతేగాని కనబడని ఆత్మ ఉందో లేదో వాడు ఎలా చెప్తాడండి. మొన్న ఏదో ఎవరో పెట్టారు, వాడు చనిపోయాడని చెప్పి తీసుకుపోయారట కూడా అక్కడికి, శ్మశానానికి తీసుకెళ్లి నిప్పు పెట్టాక వాడు లేచాట. మరి అప్పటి వరకు ఏమైపోయాడు అంటే అంతే, అది అది ఎవరికి అంతుపట్టని ఇవన్నీ. అప్పటి వరకు వీళ్ళు ఇంత ఏడ్చి ఎన్ని చేశారు, ఏది చేశారు మనకు తెలియదు, న్యూస్ చెప్పటమే, ఏదో పెడతారు ఏమిటా అని చూస్తే అది వాడు అందులోంచి లేచాట. మరి అంతసేపు లేదు, డాక్టర్ చచ్చిపోయాడని సర్టిఫికెట్ ఇచ్చాట, అన్ని అయ్యాయి, వీళ్ళు ముక్కులు అన్ని చూశారు, ఎక్కడ ఏది వాళ్ళకి వినపడి చూడండి, గుండె కొట్టుకోవడం కూడా తెలియలేదు ఎవరికి. అది మరి ఎలాగండి, సర్టిఫికెట్ ఇచ్చారు కాబట్టి వాడిని ఇచ్చేసేస్తారా? ఏది ఎవరి చేతుల్లో ఉండదు, అది ఆత్మ అనేది అంతే గూఢంగా రహస్యంగా, అది నువ్వు పట్టుకోలేవు, నువ్వు దాన్ని అనుభవించవలసిందే. నేను మాట్లాడుతున్నానంటే నాలో ఆత్మ ఉంది అంతే, చూస్తున్నాను అంటే ఉన్నది. కాబట్టి ఇంత ప్రత్యక్షంగా అంటే ఇంత అనుభవంగా తెలుసుకుని కూడా మరలా నేను అని ఏదైతే నశిస్తోందో, ఎప్పుడు నశిస్తుందో కూడా తెలియదు. పోనీ ఆ నేనుతో నశించేదే ఓకే, నేను నన్నాళ్ళు నేను ఆనందంగా సుఖంగా నేను ఉండి తీరుతాను అని ఎవడైనా ఘంటాపదంగా చెప్పగలడా? ఎవ్వడూ చెప్పలేడు, ఎవ్వడూ చెప్పలేడు. వాడికి ఎప్పుడు ఆనందం ఉంటుందండి, వాడికి ఎప్పుడు చూసినా వీటి మీద వాటి మీద ఉన్నప్పుడు వాడు ఆనందంగా ఎలా, వాడు అసలు మంచి మాటే మాట్లాడలేడు, ఎందుకంటే వాడి లోపల భయం వాడిని ప్రేమగా మాట్లాడినివ్వదు, ఆనందంగా ఉండనివ్వదు. ఎందుకంటే వాడికి ఆ పట్టుదల, నాది నేనే కరెక్ట్ అనేది ఉంటుంది కదా. ఆ ఉన్నవాడు ఎలా మాట్లాడతాడండి? వాడి దాంట్లోనే ఉంటాడు, అంటే వాడు అదే విధంగా ఆలోచిస్తాడు, ఏదో ఉంటుంది కదా, పట్టుకున్న కుందేలుకి మూడే కాళ్ళ ఏవో ఉంది కదా సామెత, వాడు అంతే. వాడికి భయం, వాడి అభిప్రాయాలు మార్చుకోవాల్సి వస్తుంది అనుకోండి, లేకపోతే ఇంకో ఏదైతే ఏమిటి, నేను అనే భయంకరమైన జబ్బు. ఆ జబ్బు ఉన్నవాడు ఇంకోటి మాట వినడు, వినడు అంటే వాడికి ఇష్టమైతే తప్ప, ఇక వాడు అంతే. దానికి ఇంకా చేసేది ఏముంది, చెప్పేది ఏముంది, అక్కడ ఏమీ లేదు, చేసేది లేదు, చెప్పేది. అది నేను అనేది భయంకరమైన జబ్బు. దాన్ని ఆ నేనుని తీసేస్తే మిగిలేది ఆత్మ. నేను లేకపోతే నీలో ఉండేది ఆ పరబ్రహ్మమే. హాయిగా పరబ్రహ్మంగా ఆనందంగా ఉండరా? దేని గురించిన చింత ఉండదు నీకు అంటుంటే, కాదు కాదు నేనునే పట్టుకు వెళ్ళాట. ఇక దానికి ఏమంటారు, దానికి ఏం పేరు పెడితే మటుకు ఏంటి లాభం అండి? అంతే, వాడి జన్మే అంత, ఇహ వాడికి ఎప్పటికీ ఆనందం ఉండదు. అనుకుంటాడు, తప్పేముంది, ఆనందంగా ఉన్నానని అనుకుంటాడు, నష్టమేంటి? పిల్లవాడు మట్టిలో ఆడుతూ ఉంటే తల్లి అయ్యో అంటుంది, కానీ వాడు అంటాడా? వాడికి ఆనందంగా ఉంటుంది వాడికి మట్టిలో ఆడటం. తర్వాత జగ్గులు తుమ్ములు వస్తే వాడు అనుభవిస్తాడు, వేరే విషయం.
కానీ ఆడినంతసేపు వాడు మట్టిలో ఆనందంగానే ఆడతాడు కదా, ఐస్ క్రీమ్లు కూడా బాగా తింటారు కదా, అన్ని చేస్తారు, తర్వాత అనుభవిస్తాడు వీడు అంతే. అయితే ఈ తర్వాత అనేది వచ్చే జన్మలోనో ఈ జన్మలో అనేది ఎవడండి చెప్పగలుగుతాడు? బ్రహ్మ తప్ప ఎవ్వడు చెప్పలేదు. కాబట్టి ఇక్కడ సూక్ష్మమైన బుద్ధితో దాన్ని దర్శిస్తే తప్ప చెప్పలేదు. పరమాత్మ దుర్దర్శనుడని యోగ విశేషం చేత సంస్కరించబడిన ఏకాగ్ర బుద్ధికే తెలుస్తాడని తెలుసుకోవాలి. ఇది ఇతర ఉపాసనల వలె కేవలం భావనా రూపం కాదు, సావధాన రూపం కనుక తేడా. సావధాన రూపం అంటే అర్థం ఏకాగ్రతతో మాత్రమే నిన్ను నువ్వు తెలుసుకుంటావు. అంటే సాధన చేయటం ద్వారా మాత్రమే నిన్ను నువ్వు తెలుసుకోగలుగుతావు. సాధన చేయకపోతే ఎంతసేపు నేననే కదా పరిగెడతావు. భావనా రూపం అంటే ఒక వేరే ఉపాసనలు, దైవ ఉపాసనలు, వేరే ఉపాసనలకి ఒక దైవాన్ని ఆరాధిస్తారు, ఆయనకు ఒక రూపం ఉన్నది, నామానికి ఒక రూపం ఉన్నది, కాబట్టి అలా ఆరాధిస్తాడు. ఆ రూపం కనపడకపోతే ఇక గొడవే. ఆ విధంగా అవన్నీ నువ్వు నశించాక ఇంకే రూపాన్ని ఉపాసిస్తావు? ఏ రూపం ఉపాసించడానికి ఏమీ లేదు. నువ్వు అనుకున్నంత మాత్రాన నీకు రూపం కనపడుతుందని లేదు, చెప్పలేవు. ఒక భావన అంటే నువ్వు ఒక సాధన చేస్తున్నప్పుడు లేదా ఒక రూపాన్ని ధ్యానం చేసినప్పుడు ప్రతిసారి నీకు ఆ రూపం కనపడదు. నువ్వు ఎంత ప్రయత్నం చేసినా కనపడదు, అసలు నువ్వు అలా చెయ్యలేవు కూడా. కాబట్టి ఇది బాహ్యమైనది. అయితే ఇక్కడ సావధాన రూపం అంటే సాధనతో మాత్రమే నిన్ను నువ్వు తెలుసుకోగలవు. అంటే నీ రూపమే అసలైనదిగా, ఆ రూపమే అంతటా ఉన్నది కూడా అన్నది సావధానం. సావధానం అంటే చాలా ఎలర్ట్ గా ఉండటం. ఎలర్ట్ గా ఉండటం అని చెప్తారు కదా, సావధాన అని మంత్రాలు. అంటే ఎలర్ట్ గా ఉంటూ ఇప్పుడు అసలైనది ఉన్నది సావధాన. నీ సాధన వల్ల మాత్రమే నీవు పొందుతావు. కానీ నువ్వు ఎలర్ట్ గా ఉంటావు, ఇవన్నీ అనవసరమైన నశించేదే, ఈ అసలైనది మాత్రమే ఉంటుంది. కాబట్టి నీవు దాని ద్వారా మాత్రమే ఆ రూపాన్ని తెలుసుకుంటావు. కానీ ఇక్కడ రూపము అంటే కనపడే రూపాలన్నీ కూడా, కనపడంది ఎలాగో అదే, కనపడేవి కూడా అదే అన్న సావధాన చిత్తం నీకు ఏర్పడుతుంది, దృఢ చిత్తం నీకు ఏర్పడుతుంది. కాబట్టి ఆ యొక్క సమ్యక్ దర్శనం కలిగే వరకు ఆచరించాలి. అంటే ఆ దర్శనం కలిగే వరకు అంటే ఆ అనుభూతి పొందే వరకు. అంటే పొందలేదా అంటే భలే అది అబద్ధమే అవుతుంది కదండి. మీ అందరూ కూడా తెలుసు ఆత్మ అంటే ఏమిటో తెలుసు, అది అందరూ అంతో ఇంతో పొందిన వాళ్ళే. కాకపోతే ఏంటంటే పొందాము అని గట్టిగా చెప్పాలంటే భయం. అలా ఎందుకు ఉండట్లేదు అంటారని భయం, ఉండవలసి వస్తుందేమో అని భయం, శాశ్వతుడిగా ఉండడానికి భయం. చూడండి అంటే ఎంత బురదలో కూరుకుపోయి ఉన్నారు, ఊబిలో కూరుకుపోయి ఉన్నారు. చెయ్యి అందించి బయటికి రారా అన్నా కూడా రావడానికి సుముఖత లేదు. చెయ్యి అందించి రారా బయటికి, ఊబిలో ఎందుకురా, ఆనందంగా ఇలా ఉండవచ్చు అన్నా కూడా ఆ ఊబే ఆనందం, అక్కడే పరమానందం అంటారు. పిల్లలు చూడండి, వాడికి తెలుసు తింటే దగ్గు జలుబులు వస్తాయి కూడా, అయినా వాడు మానేస్తారు. పిల్లల సంగతి ఎందుకులేండి, మీదైనా అంతే, పెద్దవాళ్ళు అయినా సరే కొన్ని చేస్తే వస్తాయని తెలిసినా అవి తినటమో తాగటమో వెళ్ళటమో చేయటమో మానేస్తున్నారా? దానికి ఎన్ని పేర్లు, మోహం అంటే ఏంటి, ఇంకోటి అంటే ఏంటి, బాధ్యత అంటే ఏంటి, ఎన్ని పేర్లు పెట్టినా వృధానే కదా. అరే నువ్వు అనుభవించాల్సి వస్తుందిరా, ఎందుకు తీరిగ్గా కూర్చొని ఏడవటం ఎందుకు, కానీ ఏడుస్తా అంటాడు. పర్వాలేదు ఏడిస్తే ఏడిచాను ఇది వదలనట్టు, అది వచ్చిన. ఇక నేను కూర్చుని ఏడుస్తాను అన్నవాడు ఏం చేస్తారండి, గురువులు కూడా వదిలేస్తారు, నీ ఇష్టంగా ఏడైతారు. ఏం చేస్తాడు వాడు, ఈ జన్మలోనే ఏడుస్తాడు, మళ్ళీ జన్మల్లో కూడా ఏడుస్తున్నాడు. ఏ జన్మలో ఏ ఏడుపు ఎలా ఉంటుందో వాడికి మటుకు ఎలా తెలుస్తుంది, తెలియదు. బ్రహ్మం అయితే తెలుస్తారా అంటే బ్రహ్మం అవ్వట్లేదు కదా. అరే నువ్వు బ్రహ్మం అయిపోతే ఏమిటో తెలుస్తుందిరా అని అంటే వాడు అవడానికి వాడికి ఉత్సుకత ఏది, దృఢ నిశ్చయం ఏది, ఇవి ప్రాబ్లమ్స్. కాబట్టి ఏ ఉపాసనలు సమ్యక్ దర్శనం కోసమో అవి తమ ఫలప్రాప్తితోనే ముగుస్తాయి.
హాయిగా చూడండి. ఈ సాధన ఏముందండి, అది తెలిస్తే అయిపోయింది, ఇంకేం లేదు సాధన. అదే బాహ్యంలో నువ్వు సాధన చేసినంత వరకే వాళ్ళు నీకు వసూలై ఉంటారు. నీ సాధన ఆగిపోతే ఆ దైవం వెళ్ళిపోతుంది, నిన్ను వదిలేసి వెళ్ళిపోతుంది, ఏం సందేహం లేదు. నువ్వు పూజించిన అన్ని రోజులే అది. పూజిస్తే దైవం, పూజించకపోతే ఆ దైవం నిన్నెందుకు ఆదుకుంటుందండి? ఏదో పూర్వజన్మ పుణ్యమో ఇంకోటో ఇంకోటో ఉంటే నువ్వు అక్కడి నుంచి బయటకు వస్తావు. నువ్వు ప్రేమగా ఉన్నప్పుడే కదండి అవతల వాళ్ళు నీతో ప్రేమగా ఉంటారు. నువ్వు ప్రేమగా లేకపోతే అవతల వాడికి తప్పదో ఇంకోటో అంటే అది వేరే విషయం, కానీ నీ సంగతే ఆలోచించు. నువ్వు ప్రేమగా లేకుండా అంతకు నీతో సరిగ్గా ఉండాలని ఇంకోటో అనుకుంటే ఎందుకు ఉంటాడండి? వాళ్ళకి ఏం పని పట్ల. నేను ఇంతే అంటే చేసేదే ఉంది అక్కడ. నేను రాక్షసుడిని అన్నారు, చేసేదే ఉంది. రావణాసుడి దగ్గరికి ఎవరు వెళ్ళారండి? రావణాసురులే వెళ్ళారు. విభీషణుడు అక్కడి నుంచి బయటకు వచ్చాడా లేదా? అంటే రావణాసుడి దగ్గర ఉన్న వాళ్ళు ఎవరండి? వాడు లాంటి బుద్ధి ఉన్నవాళ్ళు. ఇక్కడ బాహ్య ప్రపంచంలో తప్పదు అనుకోండి, మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు కలిసే ఉంటారు. వారిని ఒకళ్ళు అడిగారట, స్వామి ఈ ఆశ్రమంలో చెడ్డవాళ్ళు ఉన్నారు కదా, ఎందుకు తెలిసి వాళ్ళని ఇక్కడే ఉంచారు అంటే ఆయన అన్నట్ట, రే ఇక్కడ ఉంటే కనీసం వాడి చెడ్డ కడగే ఉంటుంది, బయట ప్రపంచంలో వదిలేస్తే వాడు ప్రపంచాన్ని ఏం చేస్తాడు, అందుకే వాడిని అలా కట్టించాను అన్నట్టు. ఎందుకంటే చెడ్డవాళ్ళని తెలిసి ఆశ్రమంలో ఉంచి పంపించేయచ్చు కదా అన్నట్టు. అంటే ఆయన చెప్పిన సమాధానం అది. బయట ప్రపంచంలో వదిలేస్తే ఇంకా ఎంతో చేస్తారా, అందుకని ఇక్కడ ఉండని, ఇక్కడ ఉంటే కనీసం నేను ఉన్నానన్న భయంతో ఏదో తోట కొంత వాడి యొక్క దుష్టత్వం తగ్గి ఉంటుంది అని అన్నారు. అలా ఉంటుంది బ్రహ్మ నియతి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఆ యొక్క పరబ్రహ్మతత్వం తెలిసిన తరువాత కూడా దానిలాగా ఉండకుండా వేరేగా ఉండడానికి ప్రయత్నం చేయడం, నేను నేను అనుకోవటం. ఏమిటా నేను? హాయిగా ఉపాసన, అక్కడికి ఉపాసన అంటే సాధన పూర్ణ ఫలితం రాగానే ఆగిపోతుంది. కాబట్టి ఉపాసనలు సమ్యక్ దర్శనము అంటే తమ ఫలప్రాప్తితోనే ముగిసిపోతాయి. కాబట్టి ఇంకా ఇంకా ఏదో చేయమని శాసించడానికి వీలు పడదు. ఆజ్ఞకు అందరి బ్రహ్మత్వాన్ని తెలుసుకుంటే అది పెద్ద బోధ విషయమే కాదు. ఇక ఆచరణలో పెట్టిన తర్వాత ఇంకా బోధతో ఎందుకంటే పని, ఏ బోధ కావాలి, ఏం పుస్తకాలు చదవాలి, ఏం చదివి ఏం తెలుసుకుంటారు? వేదాంతోక్త అద్వితీయ బ్రహ్మాత్మ దర్శనం కోసం శృతి బోధించిన యోగం ఇది. ఇక ఈ చిత్తవృత్తి ఇలాంటివన్నీ అంటే యోగాసనాలు ఇంకా వేరేవన్నీ ఉన్నాయి చూసారా, అవన్నీ దేనికండి? మీరు ఎన్ని యోగాసనాలు వేస్తే మటుకు మీ చిత్తవృత్తి నీరు అంటే మీరు ఆలోచించటం మానేశారా? ప్రాణాయామాలు ఇంకా ఏంటి ఏవేవో అన్ని నేర్చుకుంటారు కదా కొంతమంది, ఏవేవో ఉన్నాయి, వాటి ద్వారా ఆనందం లభించినదా? కాబట్టి దానివల్ల ఎంతటి ఆనందం? పరమసత్యం తెలిసి హాయిగా ఉండక, ఆనందంగా ఉండక, కోరి కష్టాలంటే ఇవే కదా మరి, అవే తేడాలు. ఆత్మ చిత్తం వేరు వేరని దర్శించటం వేరే, రెండు ఒకటే. రెండు ఒకటని తెలిసి కాదు వేరని కదా పరిగెడతారు అటు ఇటు. ఇక తర్వాత ఏమనుకుంటారంటే ఏదో లే వాళ్ళకి రుణం అంటారు. ఏంటి రుణం? అనుభవించింది ఎవడు? బ్రాహ్మణుడు వాక్కును మనస్సుతో కలుపుతాడు, బుద్ధి రూప ఆత్మయందు నిలుపుతాడు, బుద్ధిని మహతాత్మయందు నిగ్రహిస్తాడు. అది కూడా అప్పుడు ఆత్మలో విలీనమైపోతుంది. బ్రాహ్మణుడు అంటే తెలివైన వాడు, వివేకవంతుడు, జ్ఞాని, సత్యం తెలుసుకున్నవాడు. ఇంకా వాడికి ఇన్ని లేవు, అన్ని లీనమైపోయి ఒకే పరమాత్మ మహత్తాత్మ అన్నాడు. బ్రహ్మాత్మ అనండి, మహత్ అనండి, బ్రహ్మం అనండి, ఏదైతే జీవ బ్రహ్మైక్యము, జీవుడు బ్రహ్మలో కలిసిపోయాడు. ఎంత హాయ్ అండి! ఎందుకు వచ్చిన గోలలండి, ఇటు పరిగెత్తి అటు పరిగెత్తి ఏమిటి వచ్చిందండి ఆనందం? ఎవడో ఏదో అంటాడు, ఇంకోటి ఏదో అవుతుంది, ఏదో జరుగుతుంది. అక్కడికి పోయి మూట కొట్టుకొచ్చుకుంది ఏముందండి? అని మూట ముంచుకున్నారు, లేని కర్మని అనుభవిస్తున్నారు, అంతగానే ఏమి లేదు. నీకు ఆ కర్మ రాయలు, ఎందుకంటే సత్యం చెప్పేశాడు. పరమ సత్యం తెలిసిన తర్వాత కూడా కర్మ అనుభవిస్తాను అని అనుభవించాడు. ఏం చేస్తారు? ఎవరైనా మూట తెచ్చుకున్నారు అక్కడి నుంచి, ఆ మూట ఖాళీ అయ్యే వరకు అనుభవించవలసిందే. ఏదైనా సరే కేవలం నేను
క్షేత్రాలు ఏమన్నది ప్రయాగగా అని చెప్పట్లేదు. ఇక్కడ కూడా యోగాలకి వాటికి పరిగెట్టే వాళ్ళ గురించి కూడా చెప్పారు. మీ అందరికి తెలియని పరమ సత్యం ఏం కాదు, ఒకసారి మళ్ళీ గుర్తు చేయటమే. మరి బోధలో ఏం చెప్తామండి? ఏదో పుస్తకంలో ఉన్నదే చెప్తే ఏం బాగుంటుంది? పొట్టు పొయ్యి గురించి చాలా సార్లు చెప్పారు. ఆ పొట్టు పొయ్యిలో గాలి కూడా, అంటే ఒక ఇసుక రేణువు దూరనంతగా ఆ యొక్క పొట్టుని దంచి పెడితేనే స్టవ్ చక్కగా మండుతుంది, లేకపోతే ఎగిరి నీ కళ్ళలోనే పడుతుంది పొట్టు పొయ్యి. ఆ విధంగా మీలో ఈ ఆత్మ భావన, ఈ సత్య భావన నిండాలి. అది నిండకుండా ఇటు పరిగెత్తి అటు పరిగెత్తి ఇది అది అది అన్నన్నాళ్ళు అనుభవించవలసిందే. అంతే కదా, పొట్టుపై సరిగ్గా లేదనుకోండి, అది ఆ ఊక ఎగిరొచ్చి మీ కళ్ళలోనే కదా పడుతుంది. అది కనుక ఏదైనా కర్మ బాలైతే నిప్పురవ్వ ఎగిరొచ్చి పడిందంటే నానాగోల. అందుకని బాగా దంచుతారు. చిన్నప్పుడు అది చూసా కాబట్టి నేను చక్కగా మీకు చెప్పగలుగుతున్నాను. కాబట్టి వాక్కును మనసుతో నిగ్రహించగలగాలి. ఈ యొక్క వాక్కు మొదలగు బాహ్యేంద్రియ వ్యాపారాన్ని వదిలి మనసు మాత్రమే. అంటే వాక్కుతో ఎందుకండి వాడని వీళ్ళని చివుక్కుమనే మాటలు ఎందుకనాలి? దేనికోసం? మొత్తం వచ్చింది అవతల వాళ్ళదే తప్పుంది, నువ్వు చెప్పు, నీ ధర్మంగా వారికి మంచి చెప్పు. అది పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా సరే చెప్పడంలో దోషం లేదు, చెప్పవచ్చు. కానీ జాన్ పూచ్ గారు అన్నట్టుగా ఎందుకండి తీరిగ్గా కూర్చుని అవతల వాళ్ళని, ఏమి నువ్వు ఆనందంగా మాట్లాడలేవా? ప్రేమగా ఒక మాట మాట్లాడలేవా? ఎందుకు అసలు అలాంటి మాటలు మాట్లాడాలి? నీ వాక్కు అవతల వారికి ఆనందాన్ని ఇవ్వాలి, వారికి శాంతనగా ఉండాలి, శాంతంగా ఉండాలి. అంతేగాని మొదటే వాక్కు ఎందుకంటే అలాగా, అదేమన్నా జోకా? ఏమిటి జోకు? నువ్వు సీరియస్ గా మాట్లాడి అవతల వాడికి కూడా అంతే అని అంటే ఎలా కుదురుతుంది? ఇప్పుడన్నా వాళ్ళ తప్పు ఉన్నప్పుడు నువ్వు సీరియస్ గా మాట్లాడి ఒక మాట మాట్లాడు. ఏదో గొప్పతనం మనలో ఉందన్నట్టు ఎందుకండి వాక్కు అలా నిర్దయగా గాని కఠినంగా ఎందుకు రావాలి మన నోట్లో? వాక్కును నిగ్రహించాలి. వాక్కు నిగ్రహించబడితే మనసు నిగ్రహించబడుతుంది. నువ్వు అలా కఠినంగానే మాట్లాడతాను ఏ విషయం అయినా సరే అని అనుకుంటే నీ మనసు ఆర్ద్రంగా ఎలా ఉంటుందండి? ఏదో గతి లేకో లేక ఇంకోటి లేక నీతో ఉంటారేమో. ఎందుకంటే ఇది బాహ్య ప్రపంచం, గృహస్థాశ్రమాలు నలుగురితో ఉండేది కాబట్టి వాళ్ళు ఉండవచ్చు కాక, నీ దరిదాపుల్లో ఎవరుంటారండి? నీవు ఒంటరిగానే ఉండవలసి వస్తుంది. అవును, ఎవరైనా వచ్చి ఎందుకు పలకరిస్తారండి? నీకు సామరస్యంగానో చక్కగానో ఉంటే నలుగురు నీళ్ళు పలకరించడానికి ఉత్సాహం చూపిస్తారు. వీరితో మాట్లాడితే కాస్త సాంతన పొందవచ్చు, మనం ఆనందంగా ఉంటుంది అనుకుంటారు. నువ్వు ఏది మాట్లాడినా అలాగే మాట్లాడినా తప్పమ్మ ఇంత అంటే ఎవరు వస్తారంటే నీ దగ్గరికి? అంటే నువ్వు ఒక్కడివే ఉంటావు. ఇంట్లో ఉంటే మటుకు ఒక్కడివే ఉంటావు కదా. కుటుంబ సభ్యులు వచ్చి నీ దగ్గర కూర్చుంటారా? ఎందుకు కూర్చుంటారు చెప్పండి? తర్వాత తర్వాత మీరు కూర్చోలేరు, మీరు వెళ్ళిపోతారు అవతలికి. కుదరదు కదా, వ్యతిరేకతలు వాళ్ళు. కాబట్టి వాక్కుని మనసుతో నిగ్రహించాలి. ఈ బాహ్యేంద్రియ వ్యాపారాన్ని వదిలి మనసు మాత్రంగా నిలవాలి. హాయిగా ఆనందంగా చక్కగా సామరస్యంగా ఉండాలి. ఆ మాటే లేదే వ్యవహారంలోనే మనకి లేకపోతే నీవు ఆనందంగా ఎలా ఉండగలుగుతావండి? ఎస్ నేను ఇంతే ఆనందంగా ఉన్నానని మొండిగా నువ్వు అనవచ్చు. సరే ఓకే, దాందేముంది? విషయ కల్పనాభిముఖమైన మనస్సును వికల్పాలలోని దోష దర్శనం ద్వారా జ్ఞానమనబడే నిశ్చయ స్వభావకమైన బుద్ధి అందు నిలపగలగాలి. కాబట్టి ఆనందంగా ఉండాలి. నీ ఆనందమే, ఎవరి ఆనందం వాళ్ళ దగ్గరే ఉందండి, ఎవరి దగ్గర లేదు. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని చేసినా నువ్వు నవ్వుతావు అసలు చెప్పండి? నువ్వు నవ్వగలుగుతావు లేదా నీ మనసు ఓపెన్ గా ఉంటేనే అవతల వాడన్న దానికి నువ్వు నవ్వగలుగుతావు, రిప్లై ఇవ్వగలుగుతావు, లేకపోతే ఏదైనా చేయగలుగుతావు. నువ్వు ముందరే మనసులో ఇది పెట్టుకుని ఉంటే నువ్వు నవ్వగలవా, మాట్లాడగలవా? అసలు ఏం చేస్తావు? నీ మనసే సరిగ్గా లేదన్నప్పుడు ఏం చేస్తారండి? తప్పనప్పుడు తెలిసిపోతూనే ఉంటుంది. తప్పని దానికి ఆనందంగా అంటే మనసుతో చేసిన దానికి మనసు లేకుండా చేసిన దానికి తేడా తెలీదా? అందరికీ తెలుసండి. 50 ఏళ్ళు దాటిన వాళ్ళే కదా, ఏదో 40 ఏళ్ళు దాటిన వాళ్ళకి కూడా తెలుసు, 30 ఏళ్ళు దాటిన వాళ్ళకి కూడా తెలుసు. అవతలి వాడు కావచ్చు, తను కావచ్చు, సెల్ఫ్ కావచ్చు, అవతల వాడు కావచ్చు. చేస్తున్నారా మనసు లేకుండా చేస్తున్నారా అనేది అందరికీ తెలిసిన విషయం. వాడు ఎలా నవ్వాడు అనే విషయం కూడా అందరికి బాగానే తెలుస్తుంది. ఏ సందేహం లేదు, వాడి మొహంలో కనపడిపోతుంది ఎక్స్ప్రెషన్, వాడి చేతల్లో కూడా అదే కనపడుతుంది. కాబట్టి బుద్ధి సరిగా లేనప్పుడు
కాబట్టి బుద్ధిని మహతాత్మయందు ఏకాగ్రమైన బుద్ధి ఎందు అంటే లయింప చేయడం ద్వారా ఆత్మానందాన్ని పొందవచ్చు. లేదు అంటే ఆనందం ఎక్కడి నుంచి వస్తుందండి? ఆనందమే లేదు. ఆనందం లేనప్పుడు ఇంకేమిటి? కోట్లు సంపాదించినా సంపాదించకపోయినా ఏదైనా సరే నీ బుద్ధి సరిగ్గా లేనప్పుడు అన్ని వృధానే. నీ చుట్టూ 100 మంది ఉన్నా వాళ్ళందరూ జీవితం ఎందుకన్నారండి? గతి లేక అంటారు. ఏదోనే తప్పదు కదా అని. లేదా వాళ్ళ సంస్కారాన్ని బట్టి మీకు గౌరవం ఇస్తారు. గౌరవం ఇచ్చినా వీడికి అనుమానంగానే ఉంటుంది, వీళ్ళు గౌరవం ఇవ్వట్లేదేమో అనుకుంటాడు. బుద్ధి సరిగ్గా ఉన్నప్పుడు అన్ని బాగా కనపడతాయండి. బుద్ధి సరిగ్గా లేనప్పుడు ఇవన్నీ మీకు అనుభవాలే. ఇంట్లో వాళ్ళతోటి అనుభవం లేదా ఏంటి? చెప్పాలంటే అనుభవం ఉంది. బుద్ధి ప్రకారం అవతల వాళ్ళదే అంటారు మీరు. మీ బుద్ధి సరిగ్గా ఉంటే అందరూ బాగున్నారు అంటారు. బుద్ధి సరిగ్గా లేకపోతే వాడు అంతేనండి, నేను ఎంత చేశాను అంటారు. ఎవడు నువ్వు చేసేది? బ్రహ్మనీతి తెలిసిన తర్వాత ఆ మాట ఎలా అంటారండి? కాబట్టి పరమసత్యం తెలిసిన వాళ్ళు పరమసత్యంలో హాయిగా ఆనందంగా నిశ్చలంగా ఉండాలి. ఏది జరగాలో అది జరుగుతూ ఉంటుంది. జరిగిన దాన్ని ఆనందం, అది మంచో చెడు ఏదైనా వాడు హాయిగానే ఉంటాడు. అంటే ఈ పళ్ళికి ఇస్తూ నవ్వుతూ గంతులు వేస్తాడని కాదు అర్థం. వాడికి ఏ భావము లేదు కాబట్టి వాడు నిశ్చలంగా ఉంటాడు. శుభం భూయాలి.